హాయ్ అండి. నమస్తే. ఈ గోద్రేజ్ హెయిర్ కలర్ గురించి చాలామంది అడుగుతున్నారండి. కామెంట్స్ వస్తున్నాయి. ఎంత, ఏంటి, ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, ఎలా యూజ్ చేయాలని దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూసేయండి. ఇదైతే నా స్కల్ఫ్ అన్నమాట. బాగా వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం అండి. ఈ వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా పోగొట్టలేము, కాకపోతే ఇన్స్టెంట్గా మనం కలర్ చేసుకోవాలంటాం అన్నమాట, అంతేను. కాకపోతే హెన్నా వేసుకుంటే మనకు 3-4 అవర్స్ హెన్నా అప్లై చేసుకోవాలి, పెట్టుకోవాలన్నమాట. 1 డే బిఫోరే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే హెన్నాతో మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇదైతే హెయిర్ కలర్ అనేది షాంపూ బేస్డ్ అనమాట. ఇది ఇన్స్టెంట్ హెయిర్ కలర్ అనమాట. ఇంకా ఏదైనా సడన్గా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు, ఎక్కడైనా ఫంక్షన్స్కి సడన్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దీన్నైతే మనం అప్లై చేసుకుంటే 5 మినిట్స్లోనే మనకు 100% ఈ వైట్ హెయిర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది మనకు ఒక 1 మంత్ వరకు అయితే ఉంటుందండి. మనం ఎక్కువగా ఆయిల్ అప్లై చేసుకుంటూ షాంపూ చేసుకుంటూ ఉంటే మాత్రం ఇది పోతుంది. కాస్త కేర్ తీసుకోవాలన్నమాట. కాకపోతే ఇన్స్టెంట్గా ఒక 1 వీక్ వరకు మాత్రం ఇది పోకుండా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ సడన్గా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇదైతే అప్లై చేసుకోవచ్చు. ట్రై చేయండి. మీకైతే నేను ఇప్పుడు లైవ్లో దీని రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇది 5 మినిట్స్ అండి. అంటే షాంపూ లాగా తల పులివేసుకొని వాష్ చేసుకోవడం కాదనమాట. మనమైతే దీనికైతే ఫస్ట్ హెడ్ బాత్ చేసుకొని ఉండాలి. ముందు రోజే హెడ్ బాత్ చేసుకుంటే నెక్స్ట్ డేకి మన తలంతా బాగా డ్రైగా అయిపోవాలన్నమాట. అది తడి జుట్టు పైన కానీ ఆయిల్ పెట్టుకోండి, హెయిర్ పైన కానీ ఇది అప్లై చేసుకుంటే నో యూజ్ అండి. మనం డ్రై హెయిర్ మీద ఇది అప్లై చేసుకోవాలి. అది కూడా వాష్డ్ హెయిర్ అయి ఉండాలన్నమాట. మురికిగా ఉండే తల మీద అప్లై చేసుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అందువల్ల వాష్డ్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. ఇదన్నమాట. లోపల ఇలా ఉంటుంది. దీన్ని అయితే మన లోపల గ్రీన్ అండ్ వైట్ కలర్లో లిక్విడ్స్ లాగా ఉంటాయన్నమాట. అవి సరిగా కలవ అన్నప్పుడు మనం ఇలా ఒకసారి అయితే దీన్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఒకసారి. దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. వీటిని ఫాలో అయితే సరిపోతుంది, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అయితే మనకి ఎక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి ఫుల్గా. ఒక 3-4 మినిట్స్ మసాజ్ చేసుకొని 5 మినిట్స్ అలానే ఉంచుకొని దీన్ని వాష్ చేసుకోవాలని రాస్తున్నారు ఇక్కడ. మనకి ఇది ఇన్క్లూడ్ గ్లౌజెస్ అండి. మాన్యువల్ అయితే ఇలా ఇచ్చారు, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి. ఇదంతా చదివేయడం కన్నా మనం ఈ ఫాలో అయిపోతే సరిపోతుంది. గ్లౌజెస్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయండి. ఇది 30 రూపీస్ అనమాట ఈ ప్యాకెట్ అయితే. నేనైతే ఒకసారి అప్లై చేసుకుంటే నెక్స్ట్ 1 మంత్ వరకు అయితే ఇంకా పెట్టను అనమాట. ఇది హెన్నా యూస్ చేసే వాళ్ళైతే దీనికి హెన్నా పెట్టుకొని తర్వాత వెంటనే ఇదైతే అప్లై చేసుకోకూడదండి. హెన్నా అనేది వేరు, ఇది వేరనమాట. ఒకవేళ హెన్నా పెట్టుకొని కానీ ఉండుంటే ఒక 1.5 మంత్ 2 మంత్స్ అయితే గ్యాప్ తీసుకోవాలంట. దీనిపైన రాస్తున్నారు. హెన్నా వాడే వాళ్ళు మాత్రం ఇది అప్లై చేయాలనుకుంటే ఒక 2 మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇది అప్లై చేసుకోవచ్చు. హెన్నా అనేది మనకు కొంచెం లాంగ్ లైఫ్ ఉంటుంది. ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు కూడా హెన్నా అనేది ఉంటుంది. ఇదైతే ఇన్స్టెంట్ అన్నమాట. బట్ ఇది మనకు న్యాచురల్గా ఉంటుంది హెయిర్ అయితే. అసలు ఏదో కలర్ వేసుకున్నట్టు బ్లాక్గా అలా అయితే ఉండదన్నమాట, న్యాచురల్గా ఉంటుంది. మీకు ఇది ఏమన్నా సెట్ అవుతుందో లేదో అని ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కొంచెం చెవి వెనక భాగంలో హెయిర్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం అప్లై చేసి చూడండి. ఏదైనా ఇచ్చింగ్గా అలా అనిపించిందంటే మీరు యూజ్ చేయొద్దు. మోస్ట్లీ దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అలా అని వీక్లీ వన్స్ లేదంటే 2 డేస్ 3 డేస్కి ఇది పోయిన వెంటనే అప్లై చేసుకోవడం అలా చేయొద్దు. మంత్లీ వన్స్ అయితే మనకు ఏ ఎఫెక్ట్ ఉండదని నా ఒపీనియన్ అనమాట. మనం ఇది ఒకసారి పెట్టాక మళ్ళీ ఎక్కువగా ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఎక్కువ షాంపూ చేసుకుంటూ ఉంటే మాత్రం ఇది ఒక 10 డేస్కే పోతుందండి. ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను వైట్ హెయిర్ పైన. నాకు ఎక్కువగా ఈ పాపిట్ తీసుకునే ప్లేస్లో ఎక్కువ వైట్ హెయిర్ అయితే ఉందండి. మనకు షాంపూకి ఎలా నొరగ వస్తుందో అలా లైట్గా వస్తుందన్నమాట దీనికి కూడా.
మనకు వైట్ హెయిర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని కాస్త ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ స్మూత్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ రూట్స్ దాకా వెళ్ళాలి కదా. మనం పైన అప్లై చేసుకుంటే రూట్స్ దగ్గర వైట్గా ఉంటుంది, పైన కొంచెం బ్లాక్గా వస్తాయి వైట్ హెయిర్, మళ్ళీ రూట్స్ దగ్గర వైట్గానే ఉండిపోతాయి. అందుకని కాస్త ఒక 2 మినిట్స్ దాన్ని మసాజ్ చేసుకున్నట్టుగా అప్లై చేసుకోవాలి. ఏదో కొంచెం అప్లై చేసుకుంటే మాత్రం వైట్ హెయిర్ పోదండి, కాస్త ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. అందుకని ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి. కొంచెం లాంగ్ హెయిర్ ఉండేవాళ్ళు, ఎక్కువ అంటే వైట్ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఒక 2 ప్యాకెట్స్ వరకు అవుతుంది. చూసారా, అప్పుడే ఇది నావీ బ్లూ కలర్లోకి అయితే వచ్చేసింది. స్కాల్ఫ్ కూడా 5 మినిట్స్లోనే హెయిర్ అయితే బ్లాక్గా అయిపోతుంది అనమాట. అంటే ఇది స్కాల్ఫ్ కూడా మనం అప్లై చేసుకునేటప్పుడు బ్లాక్గా, అంటే బ్లాక్ అంటే ఇంచుమించు నావీ బ్లూ కలర్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మనకు అసలు స్కాల్ఫ్ మీద అస్సలు కలర్ ఉండదండి. అసలు మన హెయిర్కి కలర్ వేసామనే అనిపించదు అసలు. కొన్ని హెయిర్ కలర్స్ ఉంటాయి కదా, అవైతే మనకు స్కాల్ఫ్కి మనకు ఎక్కడ తగిలినా బ్లాక్ అయిపోతాయి, అదైతే పోదనమాట స్కిన్కి అయితే మటుకు. ఇది అలా కాదు, స్కిన్కి అయితే అసలు అంటుకోదన్నమాట ఇది. దీన్ని దయచేసి ఐబ్రోస్కి కానీ ఇలా ఐలాష్కి కానీ ఎవరైనా వైట్ హెయిర్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవద్దండి. ఇది కంట్లో పడితే కొంచెం మన కళ్ళు మంటలు ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా దువ్వెనతో దూకుంటూ మనం అప్లై చేసుకున్నామంటే మనకు అంతా అన్ని హెయిర్కి ఈవెన్గా అప్లై అవుతుంది. చూసారా, అప్పుడే నాకు బ్లాక్గా అయిపోయింది హెయిర్. దీన్నైతే ఇప్పుడు నేను ఇలా ముడి వేసుకునేసాను. ఒక 5 మినిట్స్ అలానే ఉంచాను అనమాట. చూసారా, కాస్త డ్రై అయిపోయింది. 5 అంటే 5 మినిట్స్ అండి, ఎక్కువసేపు పెట్టుకోకూడదు. తర్వాత మీకు వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇది వాష్ చేసుకునేసానండి నేను. చూసారా, ఎక్కడ అయితే అసలు కొంచెం కూడా వైట్ హెయిర్ అయితే కనపడదండి. 100% అనమాట. ఇది మనకు గ్రే కవరేజ్ అనమాట. అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే హెన్నా పెట్టుకొని కలర్ డ్రై వేసుకొని గంటలు తలకు పెట్టుకునే అంత టైం ఉండదు కదా. అలాంటి వాళ్ళైతే ఇది 5 మినిట్స్లో అప్లై చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నాకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం రాలేదు. మంత్లీ వన్సే యూజ్ చేయండి, చాలా సరిపోతుంది. చూసారా, నాకు ఇందాక ఇక్కడ చూపించాను మీకు, ఎక్కువ వైట్ హెయిర్ ఉండింది పాపిటి దగ్గర. ఇప్పుడైతే అస్సలు లేదు, వైట్ హెయిర్ కంప్లీట్గా పోయింది. చూసారా, ఇది బిఫోర్ అనమాట, అప్లై చేయక ముందు వైట్ హెయిర్ చూసారా చాలా ఎక్కువగా ఉంది కదా. ఇది ఆఫ్టర్ అనమాట. అస్సలు లేదు చూడండి, 100% కవర్ అయింది. కొంచెం కూడా ఉండదండి అసలు. స్కాల్ఫ్ కూడా చూసారా వైట్గా ఉంది, ఎక్కడ కలర్ వేసినట్టే లేదు. స్కాల్ఫ్ నల్లగా అయిపోవడం అలా అసలు లేదు చూడండి, వైట్గా ఉంది స్కాల్ఫ్ కూడా. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జస్ట్ 30 రూపీస్తో మనకు హెయిర్ అయితే న్యాచురల్ బ్లాక్ కలర్కి అయితే వచ్చేస్తుంది. జెంట్స్కి అయితే ఒక ప్యాకెట్ సరిపోతుందండి. కొంచెం ఉమెన్స్కి అయితే కొంచెం ఎక్కువ, ఒక 2 ప్యాకెట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. చేతులకు కూడా అసలు ఏం బ్లాక్ కలర్ అయితే ఏం అంటుకోలేదండి. చాలా నీట్గా అయిపోతుంది 5 మినిట్స్లో. ఎప్పుడైనా సండే అలా ట్రై చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఇమీడియట్లీ ఫంక్షన్కి వెళ్ళాలి, అలాంటప్పుడు వైట్ హెయిర్తో ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి.